ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీలో కీలక లీడర్. శాసన మండలిలో వైసీపీ ప్రక్షనేతగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బొత్స స్థానం దక్కించుకునేందుకు వైసీపీలో కొందరు నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారా? ఆ పదవి దక్కితే పార్టీలో కీలక పాత్ర పోషించవచ్చని లెక్కలు వేసుకుంటున్నారా? ముఖ్యంగా ఈ రేసులో ఓ మహిళా లీడర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుందా? ఇంతకీ ఎవరామె? ఆమె పదవి దక్కడం ఖాయమా? ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ కష్టకాలం ఎదుర్కొంటోంది. వైసీపీ అధికారానికి దూరమయ్యాక ఆ పార్టీలో చాలా మంది నేతలు కూటమి పార్టీలో చేరిపోయారు. మరికొందరు నేతలు మాత్రం జగన్ వెంట నడుస్తున్నారు. ఇందులో ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మంత్రిగా సేవలందించిన బొత్స ప్రస్తుతం మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా గలం వినిపిస్తున్నారు. కీలక అంశాలపై బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఇటీవల ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దాంతో ఆయన్ను హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నారు. వైసీపీ కీలక నేతలు హాస్పిటల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్య కారణాల దృష్ట్యా బొత్స సత్యనారాయణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా కొనసాగే అవకాశం దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు తీవ్రమైన ఒత్తిడి కారణంగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మండలిలో ఆయన కొనసాగిన మండలిలో విపక్ష నాయకుడిగా కొనసాగే అవకాశాలు లేనట్టే. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ స్వయంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా బొత్సకు స్ట్రెస్ పెరిగిందని, ఇక నుంచి ఆయనకు స్ట్రెస్ తగ్గించడమే తమ పని అని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటనతో బొత్స సత్యనారాయణ కేవలం ఎమ్మెల్సీగా మాత్రమే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల అనంతరం ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బొత్స సీటును కైవసం చేసుకునేందుకు నలుగురు కీలక నాయకులు వైసీపీలో పోటీ పడుతున్నారు. మండలిలో బలమైన గలం వినిపిస్తున్న నేపథ్యంలో తనకు ప్రాధాన్యం ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఏపీ శాసన మండలిలో వైసీపీకి పూర్తి బలం ఉంది. ప్రస్తుతం అక్కడ 34 మంది ఎమ్మెల్సీలు వైసీపీకి ఉన్నారు. 58 మంది సభ్యులు కలిగిన సభలో వైసీపీకి ఇది తిరుగులేని బలంగా ఉంది. ఇండిపెండెంట్లు 5గురిని పక్కన పెడితే కూటమి వైపు ఉన్నవారు 16 మంది. వైసీపీకి రాజీనామా చేసిన వారు 5గురు ఉన్నారు. దీంతో మండలిలో వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కొంటుంది. అసెంబ్లీ సమావేశాల కంటే మండలిలోనే చర్చైనా రచ్చైనా జరుగుతుంది. అందుకే అందరి చూపు మండలి మీదనే ఉంది. మరోవైపు మండలిలో వైసీపీకి సీనియర్ నేతలు ఉన్నారు. ఇక మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా గత ఏడాది కాలంగా బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం, 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో బొత్స సత్యనారాయణ కూటమిని ఎరుకున పెడుతున్నారు. అయితే బొత్స అనారోగ్య కారణాల రీత్యా తన పదవి నుంచి తప్పుకుంటారు అని ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకి చెందిన మరో నేతకే కీలక పదవి కట్టబెడతారని టాక్ వినిపిస్తుంది. వీరిలో ఉత్తరాంధ్రకు చెందిన వరదు కళ్యాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ఎమ్మెల్సీ వరదు కళ్యాణికి వైసీపీ పక్ష నేత పదవి దక్కుతుందని ప్రచారం సాగుతుంది. బీసీ నేతగా, ఏపీ మహిళా అధ్యక్షురాలిగా కూటమి ప్రభుత్వాన్ని మండలి లోపల బయట ధీటుగా ఎదుర్కొంటున్న వరదు కళ్యాణికి ఈ బాధ్యతలు అప్పగిస్తే కనుక సత్తా చాటుతారని అంటున్నారు. వరదు కళ్యాణి మండలిలో టాప్ లీడర్స్ లో ఒకరిగా ఉన్నారు. ఆమె కూటమిని ప్రశ్నించే విధానం కానీ, లాజిక్ తో ఇరకాటంలో పెట్టే తీరు కానీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సబ్జెక్టు మీద మంచి పట్టు కూడా కలిగిన ఆమెకు ఈ ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు. అదే కనుక జరిగితే తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక మహిళా నాయకురాలు మెయిన్ అపోజిషన్ లీడర్గా ఉంటారు అని అంటున్నారు. ఆ రికార్డు వైసీపీ సొంతమవుతుందని అంటున్నారు. కూటమికి సైతం ఈ నిర్ణయం ద్వారా చెక్ చెప్పేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. అలాగే వైసీపీలో మహిళా నేతకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా అవుతుందని అంటున్నారు. తొందరలోనే దీని మీద పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం అయితే సాగుతోంది. మరోవైపు పార్టీ కీలక నాయకుడు, సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పేరు సైతం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. అధినేత జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్నారు. అలానే తలశిల రఘురాం కూడా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది.
ఆయన కూడా పార్టీలో కీలకంగానే ఉన్నారు. ఇక పార్టీలో నమ్మిన బంటుగా వ్యవహరిస్తున్న పివివి సూర్యనారాయణ రాజు సైతం బొత్స సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. మొత్తంగా బొత్స పదవిని దక్కించుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.